హే హాయ్, దిస్ ఈజ్ రైడీ కల్చర్లా. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనము వేణుతల గోడకి వెళ్తున్నాం. అండ్ ఇవాళ స్పెషల్ ఏంటంటే ఈ బండి ఒకసారి స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసి ఒకసారి రైజ్ ఇచ్చి చూద్దాం ఎలా ఉంటుందో. చూద్దాము బండి బీటింగ్ అని. చూడొచ్చు. ఓకే, ఇప్పుడు మనము వేణుతల కోనకి పోనీకి ప్రిపేర్ అయినాం కదా. మనతో పాటు బాబా అని నా జిమ్ ఫ్రెండ్ రాబోతున్నాడు. ఆయన మీకు ఇంట్రడ్యూస్ చేస్తా. హాయ్ బాబా. హాయ్. బాబా అని నాతో పాటు ఇవాళ ట్రావెల్ చేస్తున్నాడు. అతని బైక్ ఇది. అతను నేను కలిసి వెళ్తున్నాము. ఏం బాబా వెళ్దామా? ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది బాబా? 45 నుంచి 50 ఉంటుంది ఈజీగా. అండ్ వెళ్ళే దావలో చూద్దాం మొత్తం అంతా. పాప దుమ్ము లేపుతున్నాడు ఫాస్ట్గా. ఇదే మన యూనివర్సిటీ కూడా దాటేసాము ఇప్పుడే. ఇంకా సీదా వెళ్ళిపోవడం. పెళ్లివారి ఊర్లో ఉన్నాము ఇప్పుడు. వేణుతల కోనకి వచ్చేసాము, అంటే ఎంటర్ అయ్యాము. దారి వీడి నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలి. నేను బాబా వేణుతల కోనకి ఇప్పుడు గుడికి ఎట్లా వెళ్ళాలో చూపిస్తా వాళ్ళకి. ఇది గుడి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. చూడొచ్చు మనము. ఇది గాలి గోపురం అన్నమాట గుడికి. వినాయకుడు. ఇప్పుడు మీకు వేణుతల కోన గుడి చూపిస్తాను. ఫస్ట్ మనం వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళిండొచ్చు, కానీ తడిచిపోతామని ముందు గుడి చూపించి ఆ తర్వాత మొత్తం అంతా చూపిద్దాం వాటర్ ఫాల్స్ అనుకున్నా. గుడి మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది, కానీ మేము వెళ్ళేదానికి గుడి క్లోజ్లో ఉంది కాబట్టి లోపలికి వెళ్ళలేదు. ఇది ఎంత ముందర పక్క ఎంట్రన్స్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, చూడొచ్చు మీరు కావాలంటే. గుడి గోపురము ఇవన్నీ. ఇది వచ్చేసేసి కింద నుంచి ఇప్పుడు మనం పైకి వచ్చిన దారి అనమాట. ఈ గుడి పక్కన ఒక గుడి ఉంది, అదే ఇది అమ్మవారి గుడి. ఏదో ఈ వేణుతల కోన వాటర్ ఫాల్స్కి ఎంట్రన్స్ దారి. కొండ ఇది పైకి చుట్టూ కొండ. ఎక్సలెంట్గా ఉంటుంది వ్యూ. చూసారు కదా, సేమ్ తిరుమల కొండలాగా ఉంది ఇది. చూడొచ్చు. మొత్తం అంతా కొండే. ఇక్కడ నా పక్కన కోనేరు ఉంది. ఇది బాగా లోతున్నటువంటి కోనేరు. ఇంతకుముందు వచ్చినప్పుడు ఖాళీగా ఉండింది, ఇప్పుడు ఫుల్ నీళ్ళు ఉన్నాయి, వాటర్ ఉన్నాయి. ఇది ఫస్ట్ కోనేరు. ఇంకోటి సెకండ్ కోనేరు చూపిస్తాను మీకు. ఇక్కడే ఇది సెకండ్ కోనేరు అనమాట. చూడొచ్చు. ఉంది కదా, ఈ కొండకి మధ్యలో వాటర్ ఫాల్స్ పడుతుంటాయి. చూస్తాను చూడండి మీకు. వేణుతల కోన వాటర్ ఫాల్స్ ఇవి బాగా ఫుల్గా పడుతున్నాయి వాటర్. లోపల గుహ మాదిరి ఉంది, చూసారు కదా. పై నుంచి వాటర్ పడుతున్నాయి ఫుల్గా. ఈ నీళ్ళలో కొద్దిగా తడుద్దాం అనుకున్నాము, కానీ క్లైమేట్ కొద్దిగా కూల్గా ఉంది కదా. అండ్ చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయి వాటర్. ఐస్ లైక్ ఐస్ లాగా ఉన్నాయి. గుహ మాదిరి ఉంది, చూడొచ్చు. వాటర్ సందులోంచి పడుతున్నాయి. ఇక్కడ వెళ్ళడానికి ఇంకొక దారి అనమాట. పైన వాటర్ ఫాల్స్ ఉన్నాయి కదా, అవి చూసేందుకు. కొండ బాగా పెద్దగా ఉండడం వల్ల కొండపై నుంచి కూడా పడుతున్నాయి. ఈడ ఇంకా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. ఈడ కొండపై నుంచి అనమాట. చూడొచ్చు. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది వ్యూ నుంచి కిందికి. కోతున్నాయి వాటర్ ఫాల్ దగ్గరే చూడండి. కోతికి పరిగెత్తా ఉంది. చూడచ్చు మనం మొత్తం
ఇక్కడ మనకు చూడొచ్చు, ఇది పైన ఉన్న వాటర్ ఫాల్ అనమాట. ఫస్ట్ చూపించిందేమో కింద ఉన్న వాటర్ ఫాల్. ఇది పై కొండ నుంచి నీళ్ళు కిందికి పడి ఇక్కడ స్టోరేజ్, ఇక్కడ నిండి ఈ నుంచి ఇంకో కొండ నుంచి కిందికి పడతాయి అన్నమాట. చూడొచ్చు, కోతుల ఆవాసం ఉంది మొత్తం అంతా కొండపైన. కోతులన్నీ మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఒకటి బావిలాగా. ఆడ నీళ్ళు నిండితే కదా ఆడ నుంచి ఇట్లా కిందికి వచ్చి ఈ బండలపైన నుంచి కోనేరులోకి వెళ్తాయి అనమాట. కోనేరు ఫుల్ నిండిన తర్వాత, ఒక స్టేజ్ వచ్చి నిండిన తర్వాత అక్కడ హోల్ ఉంది కదా, ఆ హోల్ నుంచి కొద్దిగా డౌన్ ఉన్నటువంటి ఆ కోనేరులోకి కనెక్షన్ ఇచ్చారు. మొత్తం అంతా బండలతో కనెక్షన్ ఇచ్చారు. చూడొచ్చు మీరు ఒకసారి. ఇది నిండితే ఈ నుంచి ఇట్లా కట్ అయ్యి ఈ కోనేరులో ఏంటంటే కన్నా, ఈ కోనేరు మొత్తం నిండితే తప్ప బయటికి వెళ్ళమన్నమాట నీళ్ళు. ఒకసారి కావాలంటే చూడండి, ఈ నుంచి నిండిన తర్వాత ఈ కోనేరు ఫుల్గా నిండితేనే ఈ నుంచి బయటికి వెళ్ళి మొత్తం అంతా అక్కడికి రోడ్ పైకి కలిసిపోతాయి అన్నమాట. వాటర్ సిస్టమ్ అయితే ఎక్సలెంట్గా అప్పట్లో క్రియేట్ చేశారు. సూపర్ అంటే సూపర్.